మనం ప్రేమించే వాళ్ళు మనల్ని కోపడితే నువ్వు పెంచుకోవాల్సింది వాళ్ళపై ద్వేషం కాదు, అర్థం చేసుకోవాల్సిందే ఆ కోపం వెనుక దాగున్న ప్రేమని. కోపాన్ని ప్రేమతో తగ్గించాలి, లేదంటే కోల్పోయేది ఒక్క వ్యక్తిని కాదు, నీ జీవితాన్ని. ఎందుకంటే కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్నప్పుడే జీవితం ఉంటుంది. ఒకరిపై కోపం చూపిస్తున్నారంటే వాళ్ళంటే ఇష్టం లేదని మాత్రం కాదు, ఇష్టానికి మించిన ప్రేమ ఉందని, తనకు నువ్వంటే ప్రాణం అని. దీని అమ్మ జీవితం కష్టపడితే ఎట్లా ఉండాలంటే మనని ఎవడైతే కామెంట్ చేసిండో వాడు దగ్గర రావడానికే భయపడాలి. అలాంటప్పుడు ఏంటంటే సైలెంట్ గా ఉండాలి, వాడు అన్నీ వినాలి. ఓకే అన్న, ఏం చేస్తాం, పరిస్థితి రాదు కానీ ఏదో చేద్దామని చూస్తున్నా, నేను ఇంతే నాకు రాదులే అన్న, తెలుసు, నాకు కూడా తెలుసు రాదులే అని. అప్పుడు నీకో సాటిస్ఫై అవుతుంది. రావడం తుఫాన్ గురించి నీకు ఏం తెలుసురా, సైలెంట్ గా ఉంటుంది, వచ్చిందంటే తూడ్చుకొని పోద్దారు. మనం కూడా అట్నే ఉండాలి. నీకు ఏదైనా హెల్ప్ ఉంటే నన్ను అడుగులాను, ఒక్కరంటే ఒక్కరు సాయం చేయడం ఈ రోజుల్లో. నీకంటే తోపు ఎవరు లేడీస్తాం. నీ భయం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నిజాయితీ ఉన్నోడు ఓడిపోవచ్చు, కానీ మానసికంగా వాడిని ఎవ్వరూ గెలవలేరు. స్వచ్ఛమైన ప్రేమని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దాని పవిత్రతకు ఎవ్వరూ సాటి రాలేరు. ధైర్యవంతుడు ఒక్కోసారి వెనకడుగు వేయొచ్చు, అయితే వాడు వేసే ముందడుగును ఎవ్వరూ తట్టుకోలేరు. కృషి చేసినోడు ఆలస్యంగా వెలుగులోకి రావచ్చు, కానీ ఆ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు.